ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల తనకు బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రవి. మూవీ పైరసీ ఐబొమ్మ క్రియేట్ కేసులో నవంబర్ 6న రవిని అరెస్టు చేశారు పోలీసులు. ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల తనకు బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రవి. మూవీ పైరసీకి సంబంధించి ఐబొమ్మ కేసులో నవంబర్ 6న రవిని అరెస్టు చేశారు పోలీసులు. ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల తనకు బెయిల్ కావాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రవి. మూవీ పైరసీకి సంబంధించి ఐబొమ్మ కేసులో నవంబర్ 6న రవిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సవంతి, ఐబొమ్మ రవికి కాసేపు క్రితమే బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతిరోజు సిసిఎస్ ఏదైతే హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఐబొమ్మ రవి తన పాస్పోర్ట్ ను కూడా కోర్టులో సరెండర్ చేయాలని కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదంటూ కూడా చెప్పారు. ఇంకా ఖచ్చితంగా తను ఇంటర్నెట్ వాడాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాలంటూ కూడా తెలపడం జరిగింది. ఇక పూర్తిగా కూడా సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవికి సంబంధించి కూడా పలు దఫాలు కొనసాగాయి. పలు దఫాలుగా కూడా కోర్టు వాయిదాలు వేసింది. అతన్ని అటు సిసిఎస్ పోలీసులు కూడా దాదాపు 2-3 టైమ్స్ కూడా అతన్ని కస్టడీకి తీసుకొని విచారించారు. చాలా విషయాలను కూడా పోలీసులు రాబట్టారు. సో ఎట్టకేలకైతే ఈరోజు చాలా సార్లు కూడా ఇప్పటికే ఐబొమ్మ రవి కోర్టులో అతను సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు వేశాడు. సో ఈరోజు అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఐబొమ్మ రవికి. ఇప్పటికే అటు టాలీవుడ్కి సంబంధించి కానీ బాలీవుడ్కి సంబంధించినటువంటి సినిమాలలో పెద్ద పెద్ద సినిమాలలో పైరసీ చేయడం వల్ల వేల కోట్ల విలువైనటువంటి సినిమాలను కూడా పైరసీ చేసి అప్లోడ్ చేయడం వల్ల కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి కూడా కొంతమంది ప్రముఖులు పూర్తిగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకి. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించినటువంటి సినిమాలే ఎక్కువగా పైరసీ చేసి బప్పం టీవీ అంటూ ఐబొమ్మ అంటూ సైట్లు ఏర్పాటు చేసి అందులో సినిమాలు పెట్టి సినిమా రిలీజ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్రేక్షకుల ముందు ఉంచడం వల్ల అందులో బెట్టింగ్స్ యాప్స్కి ప్రమోట్ చేయడం, వాటి వల్ల కూడా ఎక్కువగా లాభాలు ఆర్జించడం వల్ల కూడా ఐబొమ్మ రవికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు అంతా కూడా క్యాచ్ చేశారు. అతన్ని గత సంవత్సరం అంటే 2025 నవంబర్ 16న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవికి సంబంధించి మాత్రం పోలీసులు పలు దఫాలుగా కస్టడీలోకి తీసుకొని సిసిఎస్ పోలీసులు విచారించారు. తర్వాత అతను బెయిల్ పిటిషన్లు వేశాడు. బెయిల్ పిటిషన్లు వేసిన అనంతరం కూడా చాలా వాదనలు జరిగాయి ఇటు సిసిఎస్ పోలీసుల తరఫు నుండి, తర్వాత ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి న్యాయవాది నుండి కూడా వాదనలు జరిగాయి. ఎట్టకేలైతే ఈరోజు షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఐబొమ్మ రవి ఎట్లా స్పందిస్తాడు అనేది చూడాలి. ఎందుకంటే గతంలోనే మనం చూసాం, గతంలోనే కూడా మీడియాకు కొంత స్పందించాడు. అసలు నా పేరు ఐబొమ్మ రవి అని కాదు, నేనేం పైరసీ చేశాను, మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు, ఎందుకు చేస్తారని ఇట్లా కొంత మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజైతే ఖచ్చితంగా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ఖచ్చితంగా ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ముందు హాజరవ్వాలి. తర్వాత అతను పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినా పోలీసుల అనుమతి ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ను కూడా పోలీసులకు సరెండర్ చేయాలి. ఎక్కడికి వెళ్ళకూడదంటూ కూడా ఇందులో తెలపడం జరిగింది. ఇంకా మరోవైపు కోర్టుకు సంబంధించినటువంటి ఇతను వాడినటువంటి ప్రతిదీ కూడా అన్నీ కూడా హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ సిమ్ములు ఫోన్లు అన్నీ కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి ఇంటర్నెట్ వాడడానికి కూడా పోలీసుల అనుమతి ఉండాలని చెప్పారు. అతను కనుక ఎటైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాలి. ఇక మరోవైపు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ను కూడా కోర్టులో సరెండర్ చేయాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి వార్తలు చూసాం. ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూశారు, ఎక్కువగా సెర్చ్ కూడా చేశారు. ఐబొమ్మ రవి వల్ల చాలామంది కూడా ఈ సినిమాలు చూడడం కూడా చూశారు. ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తూ ఉంటూ కూడా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు వీడియోలు కూడా చేశారు. కొంతమంది ఆటోలకి ఐబొమ్మ రవికి సపోర్ట్గా చేశారు. మాకు దేవుడు, సామాన్య ప్రజలు సినిమా థియేటర్లోకి వెళ్ళలేరు కాబట్టి ఇట్లాంటి సినిమాలు ఐబొమ్మ తర్వాత బప్పంటి ఈ వెబ్సైట్లో పెట్టడం ద్వారా మేము సినిమాలు చూసేవాళ్ళం అంటూ కూడా ఐబొమ్మ రవికి ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చూసాం. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళని చూసాం. ఎట్టకేలకైతే ఈరోజు షరతులతో కూడినటువంటి బెయిల్ ఐబొమ్మ రవికి మంజూరు చేసింది. చూడాలి బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి విషయాలు ఇంకా మాట్లాడతాడా లేదా అనేది చూడాలి. మొత్తానికైతే సిసిఎస్ పోలీస్ స్టేషన్ ముందర ప్రతిరోజు హాజరు కావాలని ఐబొమ్మ రవికి
కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ కాసేపటి క్రితమే మంజూరు చేసింది శ్రవంతి.